అడ్డంగా బుక్ అయిన V6 వడ్లపై అప్పుడలా ఇప్పుడిలా డబుల్ స్టాండర్డ్స్ అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. పనిచేయాల్సినటువంటి ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి మీడియా సంస్థలు దినపత్రికలు అన్నీ కూడా భజనలు చేసుకుంటూ పోతున్నాయి. ఇగో దానిలో భాగంగా ఈడ V6 చేసినటువంటి నిర్వాహం కనపడతా ఉన్నది. చూడండి ఒకసారి. సన్న వడ్ల సాగుతో రైతులకి మస్తు నష్టాలు. మళ్ళా వీళ్ళు వన్స్ గవర్నమెంట్ ప్రభుత్వం మారిన తర్వాత సన్నాలకు ఊతం. సన్న వడ్ల సాగుడు సర్కారు ప్రోత్సాహం అట. సాగుకి సన్న వడ్ల ప్రోత్సాహం అని చెప్పి అంటే ఆ ప్రభుత్వం చెప్తే ఒకటి, ఈ ప్రభుత్వం చెప్తే ఒకటా? ఇగో ఇక్కడ చూడండి ఒకసారి. ఊసరవెల్లిలో రంగులు మారుస్తున్న V6 ఛానల్ బండారం మరోసారి బయటపడింది. రైతులు పండించిన ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే సన్నాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుందని చెప్పి మాట మార్చారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలోని నీరు రెండో పేపర్లో ఉన్నది. ఒకసారి చూద్దాం. అది V6 వల్ల ఎట్లా ముచ్చట మారుతా ఉంది అనేది ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి కథ, ఎట్లా రాసుకొచ్చిర్రు ఇగో చూడండి. తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సన్నాలను పండిస్తే నష్టం వాటిల్లుతుందని రైతన్నలు వాపోతున్నారు. అయితే ఈ సన్నాల విషయంలో పలుమార్లు వార్తలు రాసిన V6 గతంలో 2020 సంవత్సరంలో సన్న వడ్లు పండిస్తే రైతులకు చాలా నష్టం కలుగుతుందని పేర్కొంది. ప్రభుత్వం సూచించడంతో ఏకంగా 24 ఎకరాల్లో రైతులు సన్నాలు పండించారు. ఎకరానికి 10,000కు పైగా అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, దొడ్డు వడ్ల కన్నా సన్నాలకు తక్కువ దిగుబడులు వస్తున్నాయని వార్తలు రాసింది. ఇక ఇటీవల రాసిన వార్తల్లో దీనికి పూర్తిగా భిన్నంగా రాసుకొచ్చింది. అప్పుడు చూడండి, సన్న వడ్లు పండించమని చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంటే రైతులకి గుదిబండగా మారిపోయింది. 10,000 ఎక్కువ ఖర్చు వస్తూ ఉంది, ఏం మిగలట్లేదు అని చెప్పి రాసుకొచ్చినటువంటి అప్పుడు పేపరు ఇప్పుడు కూడా ఇటీవల రాసిన వార్తల్లో దీనికి పూర్తిగా భిన్నంగా రాసుకొచ్చింది. సన్నాలకు పండించడానికి సర్కార్ ప్రోత్సహిస్తుందని ప్లేట్ ఫిరాయించేసింది. రైతులకు క్వింటాల్ మీద 500 బోనస్ ఇస్తూ రేషన్ షాపుల్లో కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అని రాసుకొచ్చింది. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న V6 వ్యవహారాన్ని పలువురు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వాటిని చూసిన నెటిజన్లు వీటి డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుందని చెప్పి మండిపడుతూ ఉన్నారు. వాస్తవా కాదా చెప్పండి. అప్పుడేమో సర్కారు పిలుపుతో 24 లక్షల ఎకరాల్లో సాగు, తర్వాత పీడతలతో పెరిగిన పెట్టుబడులు, ఎకరాకు 10,000 పైగా అదనపు ఖర్చు, దొడ్డు రకాలతో పోలిసిన తగ్గిన దిగుబడులు. సన్న ఎత్తే తక్కువ వస్తా ఉన్నాయి, చేతికి పెట్టుబడి ఎక్కువైతా ఉన్నది. సన్నాలు బంధించమని చెప్పి ప్రభుత్వం చికాకు చేస్తా ఉన్నది రైతులని చెప్పి రాసుకొచ్చి ఇవాళ సన్నాలకు ఊతం. సన్న ఒడ్డు సాగుకు సర్కారు ప్రోత్సాహం, కింటాకు 500 రూపాయల బోనస్, రేషన్ షాపులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు, ఇన్నాళ్ళు డిమాండ్కి తగ్గలేదని సన్నాల సాగు, ఇదే అదునుగా సన్న బియ్యం రేట్లు పెంచుతున్నటువంటి వ్యాపారులు అని చెప్పి ఇగో ఇవ్వాలి. ఇది 2020లో ఒకటి, 2024లో ఒకటి. ఇంకో అడ్డంగా దొరికిపోతా ఉన్నది V6. కేవలం భజన చేసుకోవడానికే ఇగో ఏడైందని చెప్పేసి కూడా నెటిజన్లు డబుల్ స్టాండర్డ్ అయితే అటు లేకపోతే ఇటు అని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడతా ఉన్నది ఈ వార్త.